This topic and defect life cycle. What is the definition of defect? What is the definition of defect? Difference or deviation between expected result and actual result, we call it as defect. Difference or deviation between expected and actual result, call it as defect. How we find the defects? How we find the defect? ఎలా ఫైండ్ చేస్తాం చెప్పండి? ఎలా ఫైండ్ చేస్తాం అంటే, లెట్స్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేసుకొని యాక్చువల్ రిజల్ట్ ని టెస్ట్ కేస్ టెంప్లెట్ లో నోట్ చేసుకొని డాక్యుమెంట్ చేసుకొని కంపేర్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రెండింటిని కంపేర్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ బోత్ ఆర్ సేమ్ మార్క్ ఇట్ యాజ్ పాస్. ఇఫ్ ఇన్ కేస్ బోత్ ఆర్ నాట్ సేమ్ మార్క్ ఇట్ యాజ్ ఫెయిల్. రెండు సేమ్ అయితేనేమో పాస్ అని మార్క్ చేస్తాము, రెండు సేమ్ కాకపోతేనేమో ఫెయిల్ అని మార్క్ చేస్తాం. ఆ ఫెయిల్ అయిన టెస్ట్ కేసుని మనం ఏమని కాల్ చేస్తామంటే డిఫెక్ట్ అని కాల్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ రెండు మ్యాచ్ అవ్వకుండా ఉంటాయో అప్పుడు మనం డిఫెక్ట్ లైఫ్ సైకిల్లోకి వచ్చి డిఫెక్ట్ని ఏం చేయాలంటే డెవలపర్కి రిపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ చేసే యాక్షన్స్ ఏంటి, మనం చేసే యాక్షన్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అని 1 by 1 చూద్దాం డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఈ ప్రాసెస్ చూసిన కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డయాగ్రామ్ ఆఫ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. అబ్జర్వ్ క్లియర్లీ. Listen. So first of all, new. When you report the defect, the status is new. మీరు ఎప్పుడైతే డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత డెవలపర్ కి రిపోర్ట్ చేస్తున్నారో ఆ రిపోర్ట్ చేసేటప్పుడు డిఫెక్ట్ యొక్క స్టేటస్ ఏమని ఉంటుంది అంటే న్యూ అని ఉంటుంది. ఏముంటది? న్యూ. సో న్యూ డిఫెక్ట్ ని ఎవరికి రిపోర్ట్ చేస్తారు? మీరు డెవలపర్. ఇక్కడ డెవలపర్ అనేవాడు మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత దే హ్యావ్ ఎన్ 2 ఆప్షన్స్. నార్మల్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది సార్ అంటే, నార్మల్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది అంటే చూడండి, మీరు డిఫెక్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత డెవలపర్ అనేవాడు మీరు పంపించిన డిఫెక్ట్ అనేది వ్యాలిడ్ అవునా కాదని చెక్ చేసుకుంటారు. ద రిపోర్టెడ్ డిఫెక్ట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. హౌ దే చెక్ ఇట్? దే ఆల్సో గో విత్ their requirements. According to requirements, it is valid or invalid and check చేసుకుంటారు. If in case it is valid, let's go with a positive manner. Your reported defect is valid. Immediately the developer change the defect status is open. ఓకే అండి, మీరు పంపించిన డిఫెక్ట్ అనేది వ్యాలిడ్ అయితే డెవలపర్ ఆ డిఫెక్ట్ ని యాక్సెప్ట్ చేసి స్టేటస్ ఏమని చేంజ్ చేస్తాడు? ఓపెన్ అని చేంజ్ చేస్తాడు. ఏమని చేంజ్ చేస్తాడు? ఓపెన్. సో ఓపెన్ అంటే ఏంటి? ఓకే, మీరు పంపించిన డిఫెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను దాన్ని ఫిక్స్ చేస్తానని, నేను దాన్ని ఫిక్స్ చేస్తా, వెయిట్ చేయండి అని స్టేటస్, ఓపెన్ స్టేటస్ యొక్క మీనింగ్. న్యూ మీనింగ్ ఏంటి? ఇప్పుడే అది న్యూ డిఫెక్ట్ రిపోర్టింగ్ అని. సో ఓపెన్ చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తారంటే ఈ ఏదైతే మనం డిఫెక్ట్ రిపోర్ట్ చేసినామో దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఎప్పుడైతే ఫిక్సింగ్ అయిపోయిందో లెట్స్ చేంజ్ ద స్టేటస్ ఈజ్ ఫిక్స్డ్. ఇక్కడ న్యూ స్టేటస్ ఏమో టెస్ట్ ఇంజనీర్ ఇస్తాడు, ఇక్కడ ఓపెన్ ఫిక్స్డ్ ఏమో డెవలపర్ ఇస్తాడు. ఎప్పుడైతే డెవలపర్ స్టేటస్ ని ఫిక్స్డ్ లోకి చేంజ్ చేస్తాడో ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ ఇన్వాల్వ్ అయ్యి ఈ డెవలపర్ ఫిక్స్ చేసిన డిఫెక్ట్ అనేది రియల్ గా ఫిక్స్ అయిందా లేకపోతే అలానే ఎగ్జిస్టెన్స్ లో ఉందా అని పర్ఫామ్ చెక్ చేసుకోవటం కోసం రీటెస్టింగ్ పర్ఫామ్ చేస్తాడు. ఎప్పుడు? ఫిక్స్ అయిన తర్వాత. ఇక్కడ రీటెస్టింగ్ పర్ఫామ్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి, ఈ డిఫెక్ట్ అనేది రియల్ గా ఫిక్స్ అయితే పాజిటివ్ మేనర్ లో వెళ్దాం. డిఫెక్ట్ అనేది రియల్ గా ఫిక్స్ అయితే ఈ డిఫెక్ట్ యొక్క స్టేటస్ ని ఎందులోకి మారుస్తాడు? ఫిక్స్ వెరిఫైడ్ లోకి మారుస్తాడు. వన్స్ ఫిక్స్ వెరిఫైడ్ లోకి మార్చిన తర్వాత యాక్చువల్ గా ఇక్కడ ఫిక్స్ వెరిఫైడ్ లో టెస్ట్ ఇంజనీర్ మారుస్తాడు. ఈ టెస్ట్ ఇంజనీర్ మార్చిన తర్వాత టెస్ట్ లీడ్ అనేవాడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇది రియల్ గా ఫిక్స్ అయిందా లేదని చెక్ చేసుకొని క్లోజ్ చేస్తారు అన్నమాట. లేదంటే టెస్ట్ ఇంజనీర్ ఫిక్స్ వెరిఫైడ్ తర్వాత క్లోజ్ కూడా చేస్తాడు. ఇది పాజిటివ్ మేనర్. ఒకవేళ ఇక్కడ కనుక
రీటెస్టింగ్ లో ఆ డిఫెక్ట్ అనేది ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ మనం స్టేటస్ ఏమని చేంజ్ చేస్తామంటే రీఓపెన్. ఎప్పుడైతే మనం రీఓపెన్ చేసినామో డెవలపర్ మళ్ళీ ఆ డిఫెక్ట్ ని చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు, ఫిక్స్ చేస్తాడు. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం రీటెస్ట్ చేస్తాం. ఒకవేళ సెకండ్ టైం రీటెస్ట్ లో కూడా మళ్ళీ సేమ్ అలానే ఉంటే మళ్ళీ రీఓపెన్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రీఓపెన్కి వెళ్తుంది. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఉన్నది రీఓపెన్ లో ఫిక్స్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఫిక్స్. ఒకవేళ so if in case the test engineer reported defect is not invalid, వ్యాలిడ్ అయితే ఓపెన్కి వెళ్తుంది కదా, ఇన్వాలిడ్ అయితే ఓపెన్ చేయకుండా ఈ స్టెప్ వస్తుంది. ఇందులో ఇన్వాలిడ్ లో నాట్ ఏ బగ్, డూప్లికేట్, నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, కాంట్ రీప్రొడ్యూస్, విల్ నాట్ ఫిక్స్. విల్ నాట్ ఫిక్స్ ని డిఫర్డ్ అని కూడా అంటారు. నాట్ ఏ బగ్ అంటే మీరు రిపోర్ట్ చేసింది అసలు అది డిఫెక్ట్ కాదు, అది బగ్ కాదని స్టేటస్ ఏం మారుస్తాడు డెవలపర్, నాట్ ఏ బగ్ అని మారుస్తుంది. ఓకే అండి. టెస్ట్ ఇంజనీర్ రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వకపోతే డెవలపర్ అనేవాడు దీని స్టేటస్ ని నాట్ ఏ బగ్ అని చేంజ్ చేస్తాడు. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏం చేయాలి, ఈ నాట్ ఏ బగ్ అనే డిఫెక్ట్ ఎందుకు నాట్ ఏ బగ్ అన్నాడు, మరి మీరు రిపోర్ట్ చేశారు కదా, సో రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలండి, రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసి ఒకవేళ రియల్ గా ఇది బగ్ కాదు అనుకుంటే క్లోజ్ చేయాలి. ఓకే అండి. ఇది బగ్ కాదు అనుకుంటే ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. లేదు మీరు రీటెస్టింగ్ చేసిన తర్వాత స్టిల్ ఇట్ ఈస్ బగ్ అనుకోండి, స్టిల్ ఇట్ ఈస్ బగ్ అనుకోండి, మళ్ళీ డెవలపర్ కి రీఓపెన్ చేస్తారు. ఏం చేస్తారు, రీఓపెన్ చేస్తారు. ఇప్పుడు డెవలపర్ అనేవాడు మళ్ళీ దీన్ని చెక్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫైడ్, క్లోజ్డ్. ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అది ఫిక్స్ అవ్వకపోతే రీఓపెన్, ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫైడ్. ఇది ఫస్ట్ వన్. లేదు నాట్ ఏ బగ్ కాదు, డూప్లికేట్. డూప్లికేట్ అంటే ఏంటి, ఆల్రెడీ దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది ఇంతకు ముందు, దాన్ని రిపోర్ట్ చేసిండు, ఆల్ డిఫెక్ట్స్ కి ఇదే ఫ్లో అని చెప్పిండు, అయినా మీరు రిపోర్ట్ చేశారు. సో దానికి మీకు ఏమని చెప్పిండంటే డూప్లికేట్ అన్నాడు. సో మీరేం చేయాలి, మళ్ళీ రీటెస్ట్ చేసుకొని అది అసలు డూప్లికేట్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కూడా అవును ఇది డూప్లికేట్ అని ఫీల్ అయితే లెట్స్ క్లోజ్ ద డిఫెక్ట్. ఎవరు క్లోజ్ చేయాలి, క్లోజింగ్ ఆల్వేస్ టెస్ట్ ఇంజనీర్ చేయాలి. ఒకవేళ మీరు రీటెస్టింగ్ చేసినప్పుడు అది డూప్లికేట్ కాదని మీరు ఫీల్ అయితే మళ్ళీ రీసెండ్ చేస్తే, రీఓపెన్ చేస్తే డెవలపర్ మళ్ళీ ఓపెన్ చేస్తాడు, మళ్ళీ ఫిక్స్ చేస్తాడు, మళ్ళీ ఫిక్స్ వెరిఫైడ్ చేస్తాడు, మళ్ళీ ఫిక్స్ వెరిఫైడ్ చేస్తాడు. ఓకే అండి. నెక్స్ట్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు డిఫెక్ట్ అయితే రిపోర్ట్ చేశారు కానీ ఆల్ డేటా, రిక్వైర్డ్ డేటా అనేది కరెక్ట్ ఇవ్వలేదు. టెస్ట్ రీప్రొడ్యూస్ రాయలేదు, అటాచ్మెంట్ చేయలేదు, ఏ వర్షన్ లో వచ్చిందో చేయలేదు, ఏ బ్రౌజర్ లో వచ్చిందో క్లియర్ గా రాయలేదు. లెట్స్ ద డెవలపర్ చేంజ్ ద స్టేటస్ ఈజ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు పంపించిన డిఫెక్ట్ లో సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ లేదు, కంప్లీట్ గా పంపించండి అని స్టేటస్ మాట. ఇప్పుడు మీరు మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత అది వ్యాలిడ్ అయితేనే ఓపెన్ లోకి వెళ్తుంది, ఒకవేళ వ్యాలిడ్ కాకపోతే నాట్ ఏ బగ్ కానీ డూప్లికేట్ కానీ వెళ్తుంది. ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ ఫిక్స్, ఫిక్స్డ్, ఫిక్స్డ్. నెక్స్ట్ కాంట్ రీప్రొడ్యూస్ చేంజ్ చేస్తాడు. ఏం చేస్తాడండి, కాంట్ రీప్రొడ్యూస్ అని చేంజ్ చేస్తాడు. సో ఎప్పుడైతే డెవలపర్ కాంట్ రీప్రొడ్యూస్ అని చేంజ్ చేసిందో మీరు ఒకవేళ యాక్సెప్టెడ్ అయితే క్లోజ్, ఒకవేళ యాక్సెప్టెడ్ కాకపోతే మళ్ళీ డెవలపర్ దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి మళ్ళీ నాట్ ఏ బగ్, ఓపెన్, ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫై. నెక్స్ట్ విల్ నాట్ ఫిక్స్. విల్ నాట్ ఫిక్స్ అంటే సో ఈ పర్టికులర్ టైంలో దాన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అప్కమింగ్ ఫ్యూచర్ లో ఫిక్స్ చేస్తానని క్లోజ్ చేస్తాడు. ఒకవేళ ఇప్పుడే ఫిక్స్ చేయాలని మీరు ఫీల్ అయితే మళ్ళీ రీఓపెన్ చేస్తాడు, డెవలపర్ చెక్ చేసుకొని ఫిక్స్ చేయాలనుకుంటే మళ్ళీ ఓపెన్, ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫై. ఓకేనా? సో ఇది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ యొక్క స్టేటస్ బిట్వీన్ డెవలపర్ అండ్ టెస్ట్ ఇంజనీర్.
ఈ టోటల్ డయాగ్రామ్ లో టోటల్ లైఫ్ సైకిల్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు సార్ అంటే డెవలపర్, టెస్ట్ ఇంజనీర్. డెవలపర్, టెస్ట్ ఇంజనీర్. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? సే ఎస్ ఆర్ నో. New is given by the test engineer, opened by developer, fixed by developer, fixed verified by test engineer, at the same time closed by test engineer. Whenever the defect is valid. If in case the defect is valid but not fixed, we will perform retesting. If not fixed, if it is fixed, close it. If it is not fixed, reopen it. Again developer fix it, again perform retesting and close it. If it is not an, the defect is invalid defect, the developer status is rejected or deferred or duplicate or will not fix. Ivi status andi. Okay, new status assigned, evariki assign chestunnam. Next fixed, pending retest, reopen, verified, closed. Not a bug, duplicate, rejected, deferred. Deferred అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఆ డిఫెక్ట్ ని ఫిక్స్ చేయటం పాసిబుల్ అవ్వదు. అంటే ఎలా సార్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. నేనేమో ఏడాడు తెచ్చుకొని ఎగ్జాంపుల్ తెచ్చుకొని మీకు సబ్జెక్ట్ చెప్తా ఉంటే చూడండి డిఫర్డ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. మన రిజిస్ట్రేషన్ పేజ్ లో వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఇచ్చే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ని యూజ్ చేసుకొని లాగిన్ పేజ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ లాగిన్ పేజ్ అనే దానిలో మనకి డిఫెక్ట్ వస్తుంది, బట్ మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో రిజిస్ట్రేషన్ పేజ్ లో వర్క్ చేస్తున్నాం. ఓకే అండి. బట్ ఈ డిఫెక్ట్ ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది? లాగిన్ పేజ్ లో. యాక్చువల్ లాగిన్ పేజ్ అనేది డెవలప్ చేసింది, బట్ మనం దాని మీద వర్క్ చేయట్లేదు. దిస్ డిఫెక్ట్ రిలేటెడ్ టు దిస్ పేజ్ అనుకోండి. అప్పుడు మీరు ఆ డిఫెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు డెవలపర్ ఏమంటాడంటే, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనే మాడ్యూల్లో వర్క్ చేస్తున్నాము, ఈ డిఫెక్ట్ అనేది లాగిన్ అనే మాడ్యూల్కి రిలేటెడ్, సో నేను దాన్ని ఇక్కడ ఫిక్స్ చేయలేను. ఐ విల్ ఫిక్స్ దట్ వన్ ఇన్ ఎట్ లాగిన్ పేజ్, లాగిన్ మాడ్యూల్. ఆ మాడ్యూల్లోకి వెళ్ళినప్పుడు నేను ఆ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తానని విల్ నాట్ ఫిక్స్ ఆర్ డిఫర్డ్ అని మీకు స్టేటస్ ని చేంజ్ చేస్తాడు. డిఫర్డ్ అంటే మీనింగ్ అదే. ఓకే చూడండి, టెస్టర్ ఫైండ్స్ ఏ డిఫెక్ట్, స్టేటస్ ఈజ్ న్యూ, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ అనలైజ్ ద డిఫెక్ట్, వాలిడ్, ఇట్ ఈస్ ఇన్ స్కోప్, ఇట్ ఈస్ ఆల్రెడీ రైజ్డ్ అంటే డూప్లికేట్. స్కోప్ లో ఉందంటే ఇప్పుడు ఇది ఫిక్స్ చేయడానికి ఛాన్స్ ఉందా లేదా, ఉంటేనేమో ఒకవేళ చెక్ చేసిన తర్వాత అది రియల్ కాకపోతే డిఫర్డ్, లేకపోతే వ్యాలిడ్ అయితేనేమో ఎస్, వ్యాలిడ్ కాకపోతే నో. రీటెస్ట్ లో పాస్ అయితేనేమో క్లోజ్డ్, పాస్ అవ్వకపోతే రీవర్క్. ఓకే, వీటిని డిఫెక్ట్ మేనేజ్మెంట్ అంటారు. డిఫెక్ట్ మేనేజ్మెంట్ లో ఏముంటది? ఐడెంటిఫికేషన్. ఈ మధ్య రీసెంట్ ఒక క్వశ్చన్ వచ్చిందండి టెస్టింగ్ లో, హౌ టు ఐడెంటిఫై ద డిఫెక్ట్. క్వశ్చన్ ఏం అడిగిందంటే, హౌ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్స్ అని అడిగింది. చెప్పండి ఎవరైనా, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్? హౌ టు ఐడెంటిఫై ద డిఫెక్ట్స్ అన్నాడు. ఎలా? ఇంతకుముందే చెప్పానండి. టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసి యాక్చువల్ రిజల్ట్ ని డాక్యుమెంట్ చేసుకొని యాక్చువల్ రిజల్ట్ ని డాక్యుమెంట్ చేసి యాక్చువల్ ని ఎక్స్పెక్టెడ్ ని కంపేర్ చేసుకొని ఏం చేయాలి? ఫైండ్ ద డిఫరెన్స్. ఇఫ్ ఇన్ కేస్ బోత్ ఆర్ సేమ్, పాస్, బోత్ ఆర్ నాట్ సేమ్, ఫెయిల్. ఓకే అండి, ద క్యాండిడేట్ కూడా సేమ్ ఇలానే గుడ్ ఆన్సర్ చెప్పింది. ఎలా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will execute the particular test case by using an build. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని టెస్ట్ కేసు డెవలపర్ రిలీజ్ చేసిన బిల్డ్ ని యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసుకొని ఎగ్జిక్యూషన్ లో యాక్చువల్ రిజల్ట్ ని ఫస్ట్ డాక్యుమెంట్ చేసుకోవాలి. మీరు టెస్ట్ కేసెస్ రాసినప్పుడు యాక్చువల్ రిజల్ట్ అనే కాలం ఎంటీ ఉంటది కదా, దాన్ని ఫిల్ చేసుకొని డాక్యుమెంట్ చేసి
ఆ యాక్చువల్ ని ఎక్స్పెక్టెడ్ ని కంపేర్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేసుకోవాలి. సో అక్కడ ఏదైతే ఫెయిల్ టెస్ట్ కేసు వచ్చిందో దాన్నే మనం డిఫెక్ట్ అంటారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఐడెంటిఫై ద డిఫెక్ట్. ఓకే అండి. వన్స్ యూ ఐడెంటిఫై ద డిఫెక్ట్, వాట్ యూ డూ? వన్స్ యూ ఐడెంటిఫై ద డిఫెక్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఏం చేస్తావు నువ్వు? యాక్చువల్లీ ఇక్కడ 2 సినారియోస్ ఉంటాయండి. ఒకవేళ మీ వర్క్ ఓన్లీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ వరకు ఉండి డిఫెక్ట్ రిపోర్టింగ్ అనేది అదర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి ఒక ప్రాజెక్ట్ లో, యు ఆర్ సింప్లీ సెండ్ ద డిఫెక్ట్ టెంప్లేట్. ఏం చేయాలి మీరు? ఆ డిఫెక్ట్ ని డాక్యుమెంట్ చేసి ఆ డాక్యుమెంటేషన్ ని ఎవరైతే ఆ డిఫెక్ట్స్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఫార్వర్డ్ చేసుకుంటారు. లేదు సార్ నేనే రిపోర్ట్ చేస్తా, మొత్తం నేనే చేస్తా అంటే యూ షుడ్ గో విత్ ఎన్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఎక్కడికి వెళ్తారండి? డిఫెక్ట్ లైఫ్ సైకిల్కి వెళ్తారు. ఆ డిఫెక్ట్ లైఫ్ సైకిల్లోకి వెళ్ళి డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తారు, దాని స్టేటస్ ని ట్రాక్ చేస్తారు. ఎప్పుడైతే స్టేటస్ డెవలపర్ అనేవాడు రీటెస్టింగ్ చేయాలంటే స్టేటస్ ఏమని మారాలండి? ఏమని మారాలి? రీటెస్టింగ్ చేయాలంటే ఏ స్టేటస్ లో ఉంటే రీటెస్ట్ చేస్తారు? స్టేటస్ అనేది ఫిక్స్డ్. ఏ స్టేటస్ ఓపెన్ లో ఉంటే రీటెస్టింగ్ చేస్తామా మనం? లేదు. ఓపెన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా డెవలపర్ ఫిక్స్ చేస్తుండో, హీఈస్ వర్కింగ్ ఆన్ దట్ అని. ఎప్పుడైతే డెవలపర్ ఫిక్స్డ్ అని మార్చిండో దెన్ పర్ఫార్మ్ యాన్ రీటెస్టింగ్. అంటే రీటెస్టింగ్ చేయాలంటే డిఫెక్ట్ యొక్క స్టేటస్ అనేది ఫిక్స్డ్ లోకి మారాలి. రీటెస్టింగ్ చేసి అది రియల్ గా ఫిక్స్ అయితేనేమో క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్, డిఫెక్ట్ మేనేజ్మెంట్. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని టెస్ట్ కేసెస్ రాసి ఎన్ని ఎగ్జిక్యూట్ చేసినా, అంటే టెస్టింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంపార్టెంట్. మీరు అందులో ఏ స్టెప్ ని మిస్ చేసినా కూడా ఇట్ విల్ కాజెస్ టు ద డిఫెక్ట్ మూవ్ టు ద ప్రొడక్షన్. మీరు ఏది నెగ్లెక్ట్ చేసినా కూడా ఎక్కడ పోతుంది డిఫెక్ట్ అనేది? ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ని ఏం చేయాలి? వెరీ కేర్ఫుల్ గా మేనేజ్ చేయాలి. మీరు ఇక్కడ రీటెస్టింగ్ చేశారు, రీటెస్టింగ్ కరెక్ట్ చేయలేదు, ఫెయిల్ డిఫెక్ట్ ని పాస్ అన్నారు. ఒకవేళ ఇది రీటెస్టింగ్ లో ఫిక్స్ కాకపోయినా మీరు రీఓపెన్ చేయకుండా క్లోజ్ చేశారు. వన్స్ మీరు క్లోజ్ చేసిన తర్వాత దాన్ని కన్సిడర్ చేయరు కదా, అది ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి వెళ్తుంది. అర్థమైందా? ప్రొడక్షన్. మీరు పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేసేటప్పుడు పాస్ ప్లేస్ లో ఫెయిల్ చేశారు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అది? ఫెయిల్. పాస్ అంటే మళ్ళీ మీరు దాన్ని డిఫెక్ట్ లోకి రారు కదా, కాకపోతే మళ్ళీ మనం పాస్ రిగ్రెషన్ చేస్తాం కాబట్టి అక్కడ ఐడెంటిఫై అవుతుంది. మీరు డాక్యుమెంట్ చేసేటప్పుడు పాస్ ఆర్ ప్లేస్ లో ఫెయిల్ అని రాసి ఫెయిల్ ప్లేస్ లో పాస్ అని రాశారు అనుకోండి, అది ఏమవుతుంది? యాక్చువల్లీ అక్కడ డిఫెక్ట్ రిపోర్ట్ చేయకపోయినా మళ్ళీ పాస్ టెస్ట్ కేసుని మీరు రిగ్రెషన్ చేస్తారు కదా, ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. కానీ ఇక్కడ మీరు రీటెస్టింగ్ లో క్లోజ్ చేశారు అనుకోండి, ఇది మళ్ళీ ఐడెంటిఫై అవ్వదు. ఓకేనా? సో ఒకవేళ ఈ డిఫెక్ట్స్ కూడా ఇక్కడ పాస్ అయినా కూడా రిగ్రెషన్కి వెళ్తే అక్కడ ఐడెంటిఫై అవుతుంది. అందుకే లాస్ట్ లో ఏం చేస్తారంటే ఏ ప్రాజెక్ట్ లో అయినా అన్ని డిఫెక్ట్స్ ఫిక్స్ అయ్యి అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి రెడీ టు డెలివర్ అన్న తర్వాత అన్ని టెస్ట్ కేసెస్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆటోమేషన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, మీ దగ్గర 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 100 టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ లో కన్వర్ట్ అవుతాయి. అన్నిటికీ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు స్ప్రింట్ డెలివరీ చేయాలి. ఓకే, రేపు స్ప్రింట్ డెలివరీ ఉంది. ఈ రోజు ఏం చేస్తారు? ఆ 100 టెస్ట్ కేసెస్ ఆటోమేట్ లో రన్ చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు మీరు రన్ చేసేయండి పాస్ అయిన టెస్ట్ కేసు, ఫెయిల్ అయినవి కాదు కదా. అవి ఎలా పాస్ అయినాయి? కొన్నేమో డైరెక్ట్ గా పాస్ అయినాయి, కొన్నేమో డిఫెక్ట్ ఫిక్స్ చేస్తే పాస్ అయినాయి, కొన్నేమో రిగ్రెషన్ డిఫెక్ట్స్ పాస్ అయినాయి. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ డిఫెక్ట్స్ ఆర్ పాస్. అన్ని టెస్ట్ కేసు ఏమైనాయి? పాస్ అయినాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా మిస్టేక్ లో ఫెయిల్ అవుట్ కూడా పాస్ కింద ట్రీట్ చేసినట్లయితే అది రిగ్రెషన్ టెస్టింగ్ లో ఐడెంటిఫై అవుతుంది. ఒకసారి చేశారు అన్ని పాస్ వచ్చినాయి, ఇంకా టైం ఉంది, ఇంకోసారి చేస్తారు. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టింగ్ లో హ్యూమన్ కాంట్రిబ్యూషన్ అవసరం లేదు కదండి, అవునా కదా? ఎందుకంటే మీరు అవన్నీ ఆల్రెడీ ఆటోమేట్ చేసి ఉంటారు కదా. టెస్ట్ కేసెస్ వచ్చినట్టు ఏం చేశారు? స్క్రిప్ట్ రాశారు.
సో ఇప్పుడు మీ పని ఏంటి, ఓన్లీ సింపుల్ గా సింగిల్ క్లిక్ రన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అలా రన్ మీద ఎన్నిసార్లు చేయొచ్చు, మీకు ఎంత టైం ఉంటే అన్నిసార్లు చేయొచ్చు. ఈరోజు 12కి స్ప్రింట్ డెలివరీ అనుకోండి, మీరు 9కి లాగిన్ అయ్యారు, 2 hours పడుతుంది, 9 to 11 మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం స్ప్రింట్ డెలివరీకి 5 నిమిషాల ముందు కూడా రన్ చేసుకోవచ్చు. ఇలా రన్ చేయటం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయటం వల్ల ఏమవుతుందంటే హిడెన్ డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై అవుతాయి. అందుకే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ కంపెనీలు ఆటోమేషన్ టెస్టింగ్ వల్ల రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకు రిక్రూట్ చేసుకుంటాయి అంటే ఇంతకుముందు మాన్యువల్ వాళ్ళు సఫిషియెంట్ ఉన్నారు కంపెనీస్ లో, బట్ ఆటోమేషన్ అనేది ఇంతకుముందు ఎక్కువ కంపెనీలు యూజ్ చేయట్లేదు. అదే ఇప్పుడు ఆ టెస్ట్ కేసు అన్ని మీరు మాన్యువల్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చేయలేరు. ఎందుకు, ఇట్ విల్ టేక్ సో మచ్ టైం కదా. అర్థమైందండి, ఆ 100 టెస్ట్ కేసు మీరు మాన్యువల్ గా చేయాలంటే మీకు 5 days పడుతుంది. మరి ఇప్పుడు మీకు 5 days టైం ఉండదు కదా. అదే ఆటోమేషన్ లో అయితే అది 2 hours, అది 5 hours పట్టినా కూడా మీ కాంట్రిబ్యూషన్ అవసరం లేదు కదా. మీరు బ్యాక్గ్రౌండ్ లో అదే ఆటోమేటిక్ రన్ అవుతా ఉంటది. సో అందుకే ప్రెసెంట్ మార్కెట్ లో ఎక్కువ ఆటోమేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అంటే దాని మీనింగ్ ఓన్లీ ఆటోమేషన్ ఉన్నాయని కాదు, మాన్యువల్ లో ఆల్రెడీ సఫిషియెంట్ ఉన్నారు, మాన్యువల్ రొటేట్ అవుతుంది, బట్ ఎక్కువ ఆటోమేషన్ లో ఉంది. ఇంతకుముందు ఓన్లీ మాన్యువల్ ఉంటే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాన్యువల్ విత్ ఆటోమేషన్ ఉంటేనే అసలు మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకేనా, సో మాన్యువల్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆటోమేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఆటోమేషన్ లో మీకు రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆటోమేషన్ అని మీరు అప్లై చేశారు, బట్ ఈవెన్ వాడు మాన్యువల్ కూడా అడుగుతుంది మిమ్మల్ని. ఎందుకంటే ఆటోమేషన్ రావాలంటే ఫస్ట్ మాన్యువల్ రావాలి కదా. మీకు ఇంటర్వ్యూలో ఏం చేస్తాడంటే వాడు ఒక పెన్ ఇస్తాడు, పెన్ ఇచ్చి టెస్ట్ కేసెస్ రాయంటాడు, వాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. లేకపోతే ఈ మధ్య కాలంలో నేను చూసిన ల్యాప్టాప్ లో ఏదో ఒక పేజ్ ఓపెన్ చేసి పర్టికులర్ దీనికి ఒక టెస్ట్ కేసెస్ 2 టెస్ట్ కేసెస్ రాయండి అంటాడు. ల్యాప్టాప్ అవసరం లేదు, పెన్ తోటి రాయండి అంటాడు. నార్మల్ గా రాయండి, ఏం టెస్ట్ కేసెస్ వస్తాయి, ఎన్నో వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ రాయండి అంటాడు. ఓకేనా, అలా మీరు ఓన్గా టెస్ట్ కేసెస్ రాయటం నేర్చుకోవాలి, అప్పుడే మీకు జాబ్స్ వస్తాయండి. వస్తాయి, వచ్చిన తర్వాత పోకుండా కూడా ఉంటాయి. డిఫెక్ట్ ఐడెంటిఫికేషన్, రిపోర్టింగ్, రీప్రొడ్యూస్ ద బగ్, అంటే వెరిఫికేషన్. ఎలా అయిందో నెట్వర్క్ అంతా పెద్ద పెదాలు పోతా ఉంది. సో రీప్రొడ్యూస్ అంటే 1 second చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రీప్రొడ్యూస్ ద బగ్ ఇన్ పీర్ అంటే మీ పక్క సిస్టమ్ లో కూడా చెక్ చేసుకోవాలి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో చెక్ చేసుకోవాలి. చెక్ ద డిఫెక్ట్ డేటాబేస్ ఫర్ డూప్లికేట్, అది డూప్లికేట్ డిఫెక్ట్ అవునా కదా చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ చేసుకోవాలి, టాంప్లెట్ ఇచ్చినాక మనం ఆ టాంప్లెట్ లో సెండ్ అన్ ఈమెయిల్ టు టెస్ట్ లీడ్ ఫర్ రివ్యూ. ఓకేనా, మీరు డైరెక్ట్ రిపోర్ట్ చేయరండి, మీరు ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్ రివ్యూ అప్రూవల్ అయిన తర్వాతే. నెక్స్ట్, వన్స్ బగ్ ఈజ్ అప్రూవ్డ్, లాగిన్ టు డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్ అండ్ సబ్మిట్ ద బగ్. At the time reporting the defect status is new. Defect reporting is done in 2 ways. One is manual, second one is automation. Manual అంటే ఈమెయిల్ చేయటము, ఆటోమేషన్ అంటే టూల్స్ యూజ్ చేసుకోవడం. థర్డ్ పార్టీ డిఫెక్ట్ ట్రాకింగ్ టూల్స్ ఉంటాయి, అందులో మనకి చాలా టూల్స్ ఉంటాయండి. కొన్ని కంపెనీలకు అయితే వాళ్ళ ఓన్ టూల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు TCS కంపెనీ ఉంది, వాడు ఓన్ టూల్ యూజ్ చేసుకుంటాడు, జీరా కానీ బగ్జిల్లా, ఇవి వచ్చేసి థర్డ్ పార్టీ పబ్లిక్ టూల్స్ అండి. ఇవి యూజ్ చేయరు వాళ్ళ కంపెనీ కోసం ఒక డెవలప్ చేసుకుంటారు. మిమ్మల్ని ఒకవేళ ఇంటర్వ్యూలో మా టూల్ వచ్చి అంటే రాదని చెప్పాలి, ఎందుకంటే మీరు ఆ కంపెనీలో చేసి ఉంటారు కదా. దట్ ఈస్ ఓన్లీ ఫర్ దట్ కంపెనీ. కాకపోతే అన్ని సేమే ఉంటాయి. మీకు ఏం చేస్తారు, మీరు ఒక ఆ కంపెనీలోకి వెళ్ళారు అనుకోండి, మరి మీకు ఆ టూల్ రాదు కదా, మీకు 1 or 2 days దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అదర్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్తారు అంతే. దీంట్లో ఇలా డాక్యుమెంట్ చేయాలని 1 or 2 డిఫెక్ట్స్ మీకు మీ టీమ్ లీడ్ మేనేజర్ వచ్చి లేకపోతే మీ సీనియర్స్ వచ్చి ఇలా డిఫెక్ట్ రిపోర్ట్ చేయాలని ఒక శాంపుల్ డిఫెక్ట్స్ అనేవి 2-3 రిపోర్ట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇస్తారు మీకు. అప్పుడు మీరు వాటిని ఐడెంటిఫై చేసి అనాలిసిస్ చేసుకొని ఆ టూల్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. బగ్జిల్లా, జీరా, మాంటిస్, క్వాలిటీ సెంటర్, ALM ఉన్నాయి, అవి ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదండి. మనం ఇప్పుడు 90% జీరానే.
ఇక రిమైనింగ్ ఎక్కడో ఒకళ్ళిద్దరు బగ్జిల్లా, ఎక్కడో ఒకళ్ళిద్దరు ట్రాక్ ప్లస్ యూజ్ చేస్తున్నారు. డిఫెక్ట్ ట్రాకింగ్ అంటే తెలుసు కదా, వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత స్టేటస్ ని ఐడెంటిఫై చేయటాన్ని ట్రాకింగ్ అంటారు. రీటెస్టింగ్ అంటే తెలుసు కదా, నేను చేశారు మీరు ఆల్రెడీ రీటెస్టింగ్ కూడా. ఎస్ ఆర్ నో? రీటెస్టింగ్ చేశారు. రీటెస్టింగ్ అంటే ఏంటి? ఫిక్స్డ్ డిఫెక్ట్ ఈస్ రియల్లీ ఫిక్స్డ్ ఆర్ నాట్. ఓకేనా? ఒకవేళ ఫిక్స్ అయితే క్లోజ్, ఫిక్స్ అయితే క్లోజ్. సో ఒక శాంపుల్ డిఫెక్ట్ ఎలా ఫిల్ చేస్తామో, ఎలా రిపోర్ట్ చేస్తాం అనేది, అసలు ఏమేమి వస్తాయి వెబ్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. దీని తర్వాత సివియారిటీ, ప్రియారిటీ, 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. సివియారిటీ, ప్రియారిటీ అని ఉంటుంది. ఈ 1 by 1 నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? 1 or 2 days లో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ అజైల్ మోడల్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మీకు